ఈరోజు డే 11 నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ హు పర్ఫార్మ్ వెల్ అండ్ స్కోర్డ్ గుడ్ మార్క్స్. అలాగే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాలేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్. ప్లీజ్ డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే, నాట్ యువర్ ఎంటైర్ లైఫ్. మార్క్స్ తక్కువ వచ్చాయని లైఫ్ అయిపోయింది, పరువు పోయింది, రిలేటివ్స్ ఏమంటున్నారు అని ఆలోచించడం అస్సలే అవసరం లేదు. రిలేటివ్స్ ఒపీనియన్స్ ని పిచ్చ లైట్ తీసుకోండి. మీ జర్నీలో ఇది జస్ట్ ఒక స్మాల్ ఫేజ్. లైఫ్ లో చాలా లెవెల్స్ ఉంటాయి. ఈ స్టేజ్ లో కొంచెం మిస్ అయినా నెక్స్ట్ స్టేజెస్ లో మీరు ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు. మీరు 12th ఫెయిల్ మూవీ చూసారా? చూడకపోతే డెఫినెట్లీ వాచ్ చేయండి. ఫెయిల్ అయినా కూడా లైఫ్ అక్కడే ఆగలేదు. లేటర్ హీ క్రాక్డ్ IAS. సో మన లైఫ్ ఎప్పుడైనా టర్న్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ టేక్ ఎనీ హార్ష్ డిసిషన్స్, జస్ట్ యాక్సెప్ట్, మూవ్ ఆన్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్. సెకండ్ ఇయర్ తర్వాత ఏ స్ట్రీమ్ తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ సింపుల్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ కెరియర్ గోల్స్. గవర్నమెంట్ ఫీల్డ్ కి వెళ్దాం అనుకుంటే డిగ్రీలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఎకానమీ తీసుకోండి. హై సాలరీ అండ్ కార్పొరేట్ సైడ్ వెళ్ళాలంటే బీటెక్, బీకామ్, BBA అండ్ క్రియేటివ్ సైడ్ వెళ్ళాలంటే ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్ యానిమేషన్. సో మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఫైనల్లీ ఐ వాంట్ టు సే, లైఫ్ ని కొంచెం ఎంజాయ్ చేయండి. ప్రెషర్ తో కాకుండా పర్పస్ తో ముందుకు వెళ్ళండి. బాయ్, సీ యూ టుమారో.